నమస్తే, నా పేరు అభిషేక్ కఠారే. నేను ఆక్యుపంచరిస్ట్ని మరియు కైరోప్రాక్టర్ని. మా ట్రీట్మెంట్ సెంటర్ వచ్చేసి ఆరోగ్యాలయ ఆక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్, ఆర్మూర్ అండ్ నిజామాబాద్. మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఆర్మూర్లో, ఇంకో బ్రాంచ్ వచ్చేసి నిజామాబాద్లో. సో మా దగ్గర చంద్రకళ మేడం, సో తను ఒక 1 మంత్ నుంచి మా దగ్గర ట్రీట్మెంట్లో ఉన్నారు. తనకు వచ్చేసి బ్యాక్ పెయిన్ అండ్ ఈ షియాటికా ఇష్యూతోని మా దగ్గరకు వచ్చారు. సో తనకు వచ్చేసి L2, L3, L3, L4, L4, L5లో తనకి ఈ డిస్క్ బల్జ్ అనేవి ఉండే అన్నమాట. సో దాంతో ఈ షియాటిక్ నర్వ్ పైన తనకి కంప్రెషన్ జరిగి నడుము భాగం మరియు ఈ కాల్ భాగం కూడా తనకు పెయిన్ వచ్చేది. సో ఈ యొక్క కంప్లైంట్తోని తను సఫర్ అయ్యారు. సో యూట్యూబ్లో మా ఆరోగ్యాలయ గురించి తెలుసుకొని యూట్యూబ్లో వీడియోస్ చూసి తను మా దగ్గర రావడం జరిగింది. సో మేము స్టార్టింగ్లో తనకి ఒక 16 సెషన్స్ అని చెప్పాము. బట్ తనకి ఇంప్రూవ్మెంట్స్ అనేది ఒక 10 సెషన్స్ నుంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు తనకు ఈ ప్రాబ్లం అనేది టోటల్గా కంప్లీట్గా రిలాక్సేషన్ అయిందన్నమాట. సో పెయిన్ అనేది చాలా రిలాక్స్ అయిపోయింది. సో ఆరోగ్యాలయాలో ఏంటంటే అండి, ఎలాంటి మెడిసిన్స్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఓన్లీ ఆక్యుపంచర్ నీడిల్స్ ద్వారా అండ్ కైరోప్రాక్టిస్ ఏదైతే ఈ స్పైనల్ అలైన్మెంట్ ద్వారా, ఓన్లీ ఈ స్పైనల్ అలైన్మెంట్ ద్వారా ఈ యొక్క L4, L5, L5S1 ఇష్యూస్కి ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ ఆ నిడిల్స్ ఏదైతే నిడిల్స్ మేము యూజ్ చేస్తామో ఆ నిడిల్స్తో పెయిన్ కూడా అంతగా ఉండదు. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు మేడంకి ఏ ట్రీట్మెంట్ చేసినాం అనేది కూడా చూపిస్తాం, ఆక్యుపంచర్ ఎలా చేసినాం అనేది కూడా చూపిస్తాము. గతంలో ఎలా ఇష్యూ ఉండే అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తను ఎలా ఉన్నారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చేయబోయే ట్రీట్మెంట్ వచ్చేసి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్. ఇది ఎలా చేస్తాము అండ్ వీటికి మేము పెట్టే పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మీకు చూపిస్తాము. సో ఇది స్టెరైల్ నీడిల్ అండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ కొంతమంది అనుకుంటారు ఈ నీడిల్స్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి నీడిల్ పెడితే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా అవ్వచ్చు అనేసి. బట్ ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ బ్యాక్ పెయిన్ సంబంధించి పాయింట్ మనం పెడుతున్నాము. చాలా సన్నంగా, అంటే పెయిన్లెస్, ఏదో చీమ కుట్టినంత పెయిన్ ఉంటుంది అంతే. ఆక్యుపంచర్ అంటే ఏంటి, ఎలా ఇది వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఒక కంప్లీట్ వీడియో నేను చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను దీని గురించి. నా పేరు చంద్రకళ అండి. నేను గవర్నమెంట్ టీచర్ని. రోజు జర్నీ చేయాల్సి వస్తుంది. 3 years బ్యాక్ పడ్డాను బండిపై నుంచి. డిస్క్ కొంచెం డ్యామేజ్ అయిందని రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ న్యూరో డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. సర్జరీ అని అన్నారు. భయం వేసింది. యూట్యూబ్లో ఆరోగ్యాలయ అభిషేక్ డాక్టరు అని తెలుసుకొని వచ్చామండి ఇక్కడికి. చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. అయితే నాకు అప్పుడు బాగా సివియర్ ఉంటే భయం వేసింది. ఆ ట్రీట్మెంట్ ఒక 7-10 weeks వరకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు చాలా భయపడ్డాను. ఇప్పుడు 16th అయింది. 16 సెషన్స్ కంప్లీట్ అయినాయి. దీంట్లో భాగంగా డాక్టర్ గారు ఆక్యుపంచరు ట్రీట్మెంటు, కప్పింగ్ ట్రీట్మెంటు, ఇంకోటి అట్లా ఆ ట్రీట్మెంట్ ద్వారా నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. నా పేరు సదాశివ్ కుమార్, మా మిసెస్ చంద్రకళ. అయితే ఒకసారి బండి మీద నుంచి పడితే ఈ డిస్క్ ప్రాబ్లం బాగా వచ్చింది. అయితే న్యూరో అయితే ఇది బాగా సివియర్ ఉన్న సర్జన్ అది ఇది అని చెప్పి అన్నారు. మళ్ళీ మేము యూట్యూబ్లో ఈ ఆరోగ్యాలయ అభిషేక్ డాక్టర్ది చూసి వచ్చినాము. వస్తే సార్ ఏం చేసిండంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆక్యుపంచర్ చేసుకోవాలి ఇట్లా 16 సెషన్ అంటే దాదాపు ఒక 50% 16 సెషన్ అన్నాడు. కానీ ఒక 10 సెషన్లోనే కొంచెం చాలా మటుకు క్యూర్ అయిపోయింది. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నది, ప్రాబ్లం ఏం లేదు.